హలో అండి, ఏంటి వాటర్ వేయకుండా ఉప్మా చేయడం ఎలా అని ఆలోచించి ఈ వీడియో ఓపెన్ చేశారా? నేను తప్పకుండా చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్గా ఆయిల్ వేసుకుని, దీనికి ఎక్కువ నూనె పడుతుంది. ఆయిల్ వేసుకుని పోపులన్నీ క్రిస్పీగా ఉండేలాగా మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎవ్రీథింగ్ అన్నీ, పచ్చిమిర్చి అన్నీ చిరుకులుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడాను చేసుకుని కరివేపాకు అన్నీ వేయాలి. అసలు స్పెషల్ ఏంటంటే ఈరోజు నేను ఎక్కువ పసుపు వేయలేదు. పసుపు యాంటీబయాటిక్ కదండి. ఈ ఐటెంలో, ఈ ఉప్మాలో అయితే పసుపు వేయడం పెద్ద బ్లెండర్ మిస్టేక్. దానికి బదులు అల్లం, డైజెషన్ మంచిదని అల్లం వేసేసాను ఎక్కువ. పైగా మనము ఈ ఐటెం ఏదైతే చేసినామో దాని మెయిన్ ఇంగ్రీడియంట్ కన్నయ్యకి చాలా ఇష్టము. మనం ఎక్కువ అదేంటో నేనే చెప్పేస్తున్నానులేండి. ఇంకా అటుకులతో ఉప్మా చేశాను. అటుకులు అనేవి ఫస్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకున్నాక మనం అటుకులు వేసుకోవాలండి. ఫ్రై చేసినప్పుడు మామూలు స్నాక్స్ రెసిపీ వాష్ చేయలేదు. ఉప్మాకైతే వాష్ చేసుకుని తడిగా ఉండాలి. ఆ తర్వాత వాటిని కూడా మిక్స్ చేసుకుని రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి, ఏంటి వాటర్ వేయకుండా ఉప్మా చేయడం ఎలా అని ఆలోచించి ఈ వీడియో ఓపెన్ చేశారా? నేను తప్పకుండా చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్గా ఆయిల్ వేసుకుని, దీనికి ఎక్కువ నూనె పడుతుంది. ఆయిల్ వేసుకుని పోపులన్నీ క్రిస్పీగా ఉండేలాగా మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎవ్రీథింగ్ అన్నీ, పచ్చిమిర్చి అన్నీ చిరుకులుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడాను చేసుకుని కరివేపాకు అన్నీ వేయాలి. అసలు స్పెషల్ ఏంటంటే ఈరోజు నేను ఎక్కువ పసుపు వేయలేదు. పసుపు యాంటీబయాటిక్ కదండి. ఈ ఐటెంలో, ఈ ఉప్మాలో అయితే పసుపు వేయడం పెద్ద బ్లెండర్ మిస్టేక్. దానికి బదులు అల్లం, డైజెషన్ మంచిదని అల్లం వేసేసాను ఎక్కువ. పైగా మనము ఈ ఐటెం ఏదైతే చేసినామో దాని మెయిన్ ఇంగ్రీడియంట్ కన్నయ్యకి చాలా ఇష్టము. మనం ఎక్కువ అదేంటో నేనే చెప్పేస్తున్నానులేండి. ఇంకా అటుకులతో ఉప్మా చేశాను. అటుకులు అనేవి ఫస్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకున్నాక మనం అటుకులు వేసుకోవాలండి. ఫ్రై చేసినప్పుడు మామూలు స్నాక్స్ రెసిపీ వాష్ చేయలేదు. ఉప్మాకైతే వాష్ చేసుకుని తడిగా ఉండాలి. ఆ తర్వాత వాటిని కూడా మిక్స్ చేసుకుని రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.